అసెంబ్లీ సమావేశాలు లాంటి కొలిక్కి రావచ్చు. ఓకే బహుశా సార్, సోషల్ మీడియా యూట్యూబర్స్ పెరగడంతో ఇద్దరు సీఎంలు అన్నమాట. అది విపరీతమైన వికృత చేష్టలకి తెగబడే పరిస్థితి, జిగుప్సాకరంగా అసహ్యంగా అసలు ఏం చెప్తున్నారో ఏం చేయట్లేదో కూడా అర్థం కాదు. అంటే ఒక స్పృహ కోల్పోయే పరిస్థితి, ఒక మృగాల్లా తయారయ్యే సిచ్యువేషన్. అదొకసారి మీరు చూడొచ్చు, విపరీతంగా వైరల్ అవుతున్న నేపథ్యం. అసలు తన అపర తండ్రి కూతురు అసలు ఏవి కూడా పట్టవా? వ్యూసేనా ప్రామాణికం? చాలా అసహ్యకరమైనటువంటి ధోరణి మనుషుల పట్ల, మానవ సంబంధాల పట్ల, అసలు ఆ సంస్కారం అట్లాంటి పూర్తిగా తిలోదకాలు ఇచ్చి వాటిని పక్కన పడేసి ఇష్టానుసారం వీళ్ళను మృగాలంటే కూడా తప్పు. ఎందుకంటే మృగాలు సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. వాటికి ఏం పని కట్టుకొని ఏం దుర్మార్గంగా ఉండదు. క్రూర మృగం అంటాం, కానీ దాని క్రూరత్వం సాధుత్వం దానికి ఏం తెలియదు. వీళ్ళకి తెలుసు మనిషికి మెదడన్నది మనకు ఉన్నదని శ్రీశ్రీ అన్నట్టు మనకు ఉంది. కానీ తెలిసి అసలు మానవుల పట్ల, మానవ సంబంధాల పట్ల, కుటుంబ సంబంధాల పట్ల, స్త్రీ పురుషుల పట్ల, ఎవరి పట్ల ఎలాంటి గౌరవం కానీ కట్టుబాటు కానీ లేనటువంటి ఒక వికృతమైన మూక ఇది, అరాచక మూక. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము, విద్యాధికత కొంచెం పెంచుకొని దాని ఆధారంగా అందరినీ చులకన చేసుకుంటూ, అన్నిటినీ అవహేళన చేసుకుంటూ, అసహ్యం అనేదాన్ని పరాకాష్ఠకు తీసుకుపోతున్న ఒక విశృంఖలమైనటువంటి పరిస్థితి. చాలా బాధిస్తుంది. ఎవరో ఫ్రెండ్ పెట్టిన సోషల్ మీడియాలో చూస్తే, ఈ హనుమంతు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అని చాలా గట్టిగా చెప్తున్నటువంటి అది కూడా పెట్టారు ఆమె ఒక ఫంక్షన్ ఈవెంట్లో. అంటే మన హాస్యం అనే దాన్ని అపహాస్యం చేసి, హాస్యం కాదు అది, వికృత శాడిజం కంటే కూడా ఘోరమైన పీడిజం అనాలి. ఇతరులను పీడించి ఆనందించేటటువంటి ఒక శాడిస్టిక్ ప్లెజర్ అనమాట ఇది ఫన్ కాదు, దీని ఫన్ కూడా కాదు, ఇదేదో ఆనందం కూడా కాదు. కానీ ఒక లక్షణం, ఎందుకు ఇంత అరాచకంగా ఈ సోషల్ మీడియాను అన్సోషల్ మీడియాగా మారుస్తున్నారు? పేరే సోషల్ మీడియా అంటే సోషల్ వాల్యూస్తో పర్సనల్గా మీడియాలో చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్న అపూర్వమైన సోషల్ మీడియాను అరాచకమైన అన్సోషల్ మీడియాగా మారుస్తుంది. ఇలాంటి బాధ్యతారహితమైన, బాధ్యత కాదు అసలు, వాళ్ళు ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారు. తండ్రి కూతుళ్ళ గురించి వాళ్ళు ఏదో సరదాగా ఆడుకుంటూ ఉంటే చూసేసి ఏదంటే మాట్లాడతామా? మీరు నేను ఇక్కడ మాట్లాడుతున్నాం చూసి అక్కడి నుంచి ఏదో ఒకటి ఏది పడితే అది. దీనికి ఒక పెద్ద కారణం ఏంటంటే విద్య లేనివాడు వింత పశువు, విద్య ఉన్న వికృతమైన వింత పశువులు వీళ్ళు. పశువుల కంటే కూడా హీనం. పశువులను కూడా ఏం అనకూడదు. పశువులు మనకు వ్యవసాయానికి సహాయపడతాయి, పాలిస్తాయి, మనకు చాలా విధాల. మనం పశువులు లేకపోతే మనుషులు లేరు. కానీ వీళ్ళు పశువులు కూడా కాదు, అసలు వీళ్ళు మనుషులు కాదు. కాబట్టి దీన్ని ఎలా పోగొట్టాలి అన్నది ఇప్పుడంటే సాయి ధరమ్ తేజ్ని కూడా మనం అభినందించాలి. ఈ అంశాన్ని తీసుకొచ్చినందుకు. మనోజ్ తర్వాత జాయిన్ అయ్యారు, ఇంకా ఇతరులు కూడా కలిశారు. మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి డ్రగ్స్ మీద సినిమా వాళ్ళు చేయాలి అని అన్నారు కదా, దాని మీద కూడా నిన్న సిద్ధార్థ్ మాట్లాడుతున్నారు. ఈయన చేసింది, సాయి ధరమ్ తేజ్ చేసింది కూడా తక్కువ కాదు. డ్రగ్స్ కంటే పెద్ద మత్తు పదార్థం అడిక్షన్ లాగా తయారైపోయింది. ఈ అడిక్షన్ దాంట్లో పోర్న్ కానీ, చైల్డ్ ఇది కానీ మీరు చూడండి. యూట్యూబ్లో అతి ముఖ్యమైన సూత్రం ఏమంటే, ఈజ్ ఇట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది మీరు సర్టిఫై చేయాలి. కిడ్స్ అనేది కనుక మీరు కిడ్స్ కోసం అయితే దానికి చాలా టెస్టులు, చాలా లెక్కలు ఉంటాయి. అటువంటిది ఇక్కడ ఒక పాప, అసలు ఎవరు చూడరండి. యూట్యూబ్లో ఇవన్నీ వచ్చిన తర్వాత ఆల్రెడీ నోన్ ఫేసెస్ ఇట్లాంటివి చూస్తుంటారు, కానీ అన్నోన్గా వెళ్ళేవి చాలా చాలా ఉంటాయి. అలాగే సంభాషణలు యాజిటీస్గా ఉంటాయి. కాబట్టి వీళ్ళు దీన్ని దృష్టికి తేవడము, మొత్తం సమాజం స్పందించడం చాలా మనం ఆహ్వానించాల్సిన విషయం. కానీ వాళ్ళని అయితే ఎంత ఖండించినా తప్పులేదు. ఆయన మళ్ళీ దానికి ఒక సంజాయిషి పెట్టాడు ఆ హనుమంతు. ఆ సంజాయిషీలో కూడా ఏదో పన్ కోసం నేనేదో ప్రయత్నం చేశానంటాడు. అంటే ఆయన ఇప్పటికి కూడా ఇంకా దాని గురించి రెండో మాట ఎందుకు మాట్లాడుతున్నారు అసలు? అది టోటలీ రాంగ్. అసలు అంటే ఆలోచన రావడమే అపరాధం అన్న పద్ధతిలో మాట్లాడాల్సింది పోయి దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నించడం, కొన్ని సెక్షన్స్ దాన్ని సమర్థిస్తే వాదనలు తీసుకొని రావడం. అంటే ఎవరిని గురించి దేని మీదైనా నవ్వచ్చు. అంటే ఇందులో ముఖ్యంగా అండి స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా విక్టిమ్స్ అవుతారండి. నేను ఇప్పుడు పేర్లు చెప్పను, కానీ నిజానికి ఇప్పుడు మనం చర్చిస్తున్న రాజకీయ నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు, అన్ని పార్టీల వాళ్ళు
సినిమాల వాళ్ళు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అందరూ దీనికి బలైపోయిన వాళ్ళు. చిన్న పాప సంగతి ఇప్పుడు ఇది మరీ దారుణంగా కదిలించింది. కానీ అప్పుడు జడ్జెస్, మాజీ జడ్జెస్, ఎడిటర్స్ మేమంతా ఒకసారి సమావేశం కూడా ఎక్కడికి పోతుంది ఇది. ఆఖరికి రాజకీయంగా చాలా కీలక వ్యక్తులైన వాళ్ళు ఎవరికి పుట్టారనే చర్చ కూడా చేసేటంత. కాబట్టి దీనికి మూలాలు ఎక్కడికి వెళ్ళాయి అన్నది కనుక మనం చూసుకోకపోతే, మన పార్టీలు, ప్రభుత్వాలు, సమాజం కూడా ఇలాంటి శక్తులను కనుక అరికట్టకపోతే ఈ అరాచకం ఎక్కడికి పోతుందో మనం చెప్పగలిగింది లేదు. దీనికి సోషల్ మీడియా కాదు, ఇది అన్సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియా అనకూడదు, యాంటీ సోషల్, అన్సోషల్, అనార్కిక్ మీడియా ఇది. ఇప్పటికే భట్టి విక్రమార్క, అలాగే అక్కడ హోంమంత్రి వంగలపూడి అనిత ఇద్దరు దీని మీద చర్యలు మొదలుపెట్టినట్టున్నారు. దీని మీద ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేయాలి. దీని మీద కూడా ఒక సిట్ వేయమని చెప్తాను నన్ను అడిగితే. సైబర్ క్రైమ్ పోలీస్ ఎట్లాగో ఉంది కాబట్టి దీని మీద కూడా ఒకటి వేసి అసలు ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి. విదేశాల్లో ఉంటాడు వాడు, ఒకటి ఇష్టమానుసారం మాట్లాడతాడు, వాడిని నువ్వేం చేయలేవు, వాడు ఇక్కడ దేశ పౌరుడు కాదు అంటారు. కానీ వాడు చూసేవన్నీ ఇక్కడే. ఒకటి కాదండి, ఈ గ్యాంగ్స్ ఇవి, ఈ గ్యాంగ్స్, అనార్కిక్ గ్యాంగ్స్ ఆఫ్ సోషల్ మీడియా, వీళ్ళని ఎలా అరికట్టాలి, దీన్ని ఎలా చేయాలి అన్నది చూడాలి. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ మీద లేకపోతే ఇంకొకటి దాని మీద ఏమి అంటుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదో ఎవరో మత రాజకీయాల గురించో ఇంకోటో మాట్లాడితే వాటి మీద ఎక్కువ చర్చ జరుగుతుంది, ఒక నాయకుడు అంటే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇది అందరినీ అన్నట్టు కదా, ఇంకా పసిపిల్లలను కూడా వదిలిపెట్టని వాళ్ళు ఎవరిని వదిలిపెడతారు? వాళ్ళు చాలా ఎవరు ఊహించి ఉండరు. నిజంగా సినిమా వాళ్ళు దీన్ని దృష్టికి తెచ్చినందుకు కూడా సంతోషించాలి. అలాగే మీడియా ప్లాట్ఫామ్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయినా లేదు సినిమా ఈవెంట్స్లో అయినా బూత్ ఆడక దొరకు నవ్వు పుట్టదు సభలో అని కవి చెవుడప్ప అంటాడు. ఆ బూత్ మాట్లాడితేనో లేదా అలాంటి సజెషన్ చేస్తేనో అదే హాస్యం అన్న ఒక భ్రమ నుంచి కూడా మనం బయటపడాలి. చూద్దాం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మళ్ళీ రిపీట్ కాకుండా. లేదా ఆయన మీద ఏదో కేసు పెట్టామన్నారు, ఇంకోటి ఆయన ఛానల్ కూడా మూసేస్తామంటున్నారు. పిల్లల హక్కులు కాపాడని, పిల్లల విషయాలు పోస్ట్ చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే తల్లిదండ్రులు బాగా పిల్లలు ముద్దుగా ఉన్నారనో, ఏదో బాగా చేశారనో, పాడారనో, ఆడారనో పెడతారు. ఇలాంటి వికృతమైన వాళ్ళు చాలామంది వాటిని ఎక్కడికో తీసిపోతుంటారు. కాబట్టి అందులో సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతిదీ సెలబ్రేషన్ లాగా ప్రతిదీ పబ్లిసైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే షేర్ చేసుకోవాలో షేర్ చేసుకునే ముందు కేర్ఫుల్గా ఉండాలి. టేక్ కేర్ బిఫోర్ యూ షేర్. మనకు దీంట్లో వచ్చే ఒక లెసన్ కూడా అదే. యా సార్, ఏంటి ఇద్దరు సీఎంల చర్చలపై వైసీపీ ట్రోల్స్, వైసీపీ ప్రశ్నలు? సార్ మీరు వైసీపీ అంటున్నారు, వైసీపీ వాళ్ళు చేస్తున్నారు నిస్సందేహంగా, బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తున్నారు.